హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేను మీ మంజుని. ఈరోజైతే నేను మీకు గుత్తి వంకాయ కూర ఎట్లా చేయాలో చేసి చూపిస్తానండి. దానికి కావాల్సినవి వంకాయలు తీసుకోవాలా. సన్నగా ఉన్నవైతే బాగుంటుందండి కర్రీకి. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, ఇంకా పల్లీలు తీసుకోవాలా, టమాటాలు, తర్వాత దాల్చిన చెక్క లవంగా తీసుకుంటానండి నేనైతే కొంచెం స్పైసీ కోసం. అయితే ఇవన్నమాట స్క్వేర్గా 4 భాగాలుగా కోయాలన్నమాట. చిన్న వంకాయ అయితే 4 భాగాలు అయితే సరిపోతుంది. కొంచెం పెద్దగా ఉందనుకోండి 6 భాగాలు చేయండి. అయితే వీటిని మనం పల్లీలు అయితే ముందు వేయించుకొని పెట్టుకోవాలండి. వేయించుకొని చల్లారినాక పొట్టు తీసి మిక్సీకి వేసి పౌడర్ కొట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం ఇవి ఉన్నాయి కదా, పచ్చిమిర్చి, దాల్చిన చెక్క, లవంగా, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ కూడా మిక్సీకి వేసుకోవాలన్నమాట. చూడండి, పల్లీలు అయితే ఫస్ట్ నేను మిక్సీకి వేస్తున్నాను. దాంట్లోనే అల్లం ముక్కను, చిన్న అల్లం ముక్క వేసుకోవాలా. అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక 4, మనకు ఒక ½ కిలో అనుకోండి, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవచ్చు అనమాట. వంకాయలు ½ కిలో అయితే ఇవన్నీ కూడా చూడండి, అల్లం వేసిన, పచ్చిమిర్చి కూడా ఒక 2 కారం కోసం వేసినాను అనమాట. పచ్చిమిర్చిలో విటమిన్ ఏ ఉంటుందట, అందుకు కొంచెం మామూలుగా అయితే తినలేరు కదా, అందుకని చట్నీలో అయితే ఇట్లా గ్రేవీ కోసం వేసేటప్పుడు 2 పచ్చిమిర్చి కూడా వేస్తే బాగుంటుంది అనమాట. చూడండి, చెక్క, లవంగా, యాలకులు 2 వేసినానండి. అందుకే వెల్లుల్లి రొబ్బలు కూడా వేసిన అనమాట. వేసి అలాగే టమాటా ముక్కలు కూడా నేను వేసేస్తాను అనమాట. ఇందులోనే వేసి అన్నీ కూడా పేస్ట్ చేసుకుంటాను అనమాట. చిన్న మిక్సీ జార్లో అయితే మెత్తగా అయిపోతాయి అనమాట. అలాగే మనం వంకాయల్లో పెట్టుకోవడానికి ఏంటంటే ఉప్పు, కారం, పసుపు, అలాగే ధనియాల పొడి, ఈ 3 కలిపి కొంచెం వాటర్ వేసుకొని చూడండి, ఈ వంకాయలు తరిగి పెట్టుకున్నాం కదా, వాటిల్లోకి స్టఫ్ లెక్క ఇది పెట్టుకోవాలన్నమాట. దీంట్లో నేను షూట్ చేసేటప్పుడు వాటర్ వేయలేదు, కానీ తర్వాత వేసినానండి. దీంట్లో ఇట్లా ఓపెన్ చేసుకొని దీంట్లో పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్నాకన్నమాట మనం కళాయిలో వేయించుకోవాలన్నమాట. ఫస్ట్ చూడండి, అన్ని వంకాయలకు కూడా అట్లనే మొత్తం వంకాయలు అన్నింటికి కానీ పెట్టుకోవాలండి. తరువాతే గ్రేవీ వేస్తాం, కానీ ముందైతే ఇట్లా పెట్టుకుంటే లోపల ఏంటంటే మసాలా పడుతుంది అనమాట వంకాయకి. అందుకోసమని నేనైతే అన్ని వంకాయలకు కూడా చక్కగా పెట్టేసినానండి. ఇప్పుడేమో మనం కళాయి పెట్టుకొని స్టవ్ మీద కళాయి వేడెక్కినాక ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఓన్లీ చూడండి, ఆనియన్స్ ఒక్కటే నేను పెట్టుకున్నాను అనమాట దాంట్లో వేయించుకోవడానికి. చూడండి, స్టవ్ మీద అయితే కళాయి పెట్టి ఆయిల్ వేసి పోపు దినుసులు ఇప్పుడు యాజ్ యూజువల్ అనమాట, ఎప్పుడు వేసుకున్నట్టే వేసుకోవాలన్నమాట. ఆవాలు, జీలకర్ర, నెక్స్ట్ ఏమో మినపప్పు, ఇంకా మనకి ఓపిక ఉంటే శనగపప్పు అన్నీ వేసుకోవచ్చండి. నేనైతే ఎక్కువ ఈ 3 వేస్తాను. అవి చిటపట్లు ఆడినప్పుడు మనము ఆనియన్స్ తరిగి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ, ఆ ఆనియన్స్ అయితే వేసుకోవాలన్నమాట. ఆనియన్స్ వేసుకున్నాక ఈ వంకాయల్ని మనం వేసుకోవాలండి. ఆనియన్స్ కొంచెం ఏగనివ్వాలన్నమాట. ఎప్పుడు ఉల్లిగడ్డ ఏగితేనే టేస్ట్ ఉంటుంది అనమాట కర్రీ. ఉల్లిగడ్డ ఏగకపోతే మనకి అంత ఆనియన్స్ తగులుతుంటాయి అన్నమాట. ఏగిందనుకోండి దానికి రుచి రుచి అనిపిస్తుంది, ప్లస్ దాని బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట. చూడండి, ఆనియన్స్ అయితే వేసినాను. ఆనియన్స్ ఎర్రగా వేగినాక మనము ఈ వంకాయలు, తరిగిన వంకాయలను అయితే వేసుకోవాలండి. కట్ చేసి పెట్టుకున్నవి వంకాయలు వేసి చక్కగా ఉప్పు, పసుపు, ఇప్పుడు నేను మసాలాలో ఉప్పు, పసుపు వేసినాను కదండి, అది లోపల వరకే వర్క్ అవుతుంది అనమాట. పైన కూడా కొంచెం మనము యాడ్ చేసుకోవాలన్నమాట. సాల్ట్ని, పసుపు, కొంచెం కారం అన్నీ వేసుకోవాలన్నమాట. మళ్ళీ చూడండి, ఇవి వేసినాం కదా, వీటిని అనమాట అట్లనే కాసేపు చిన్న పసుపు, చిన్న ఉప్పు వేసి, ఎక్కువ వేయకూడదు, ఆల్రెడీ మనం కొంత పెట్టినాం కాబట్టి మసాలాలో, తక్కువ వేసుకొని దాని మీద మూత పెట్టాలన్నమాట. మూత పెడితే కాసేపటికి మగ్గుతుంది. ఎప్పుడు కూడా పొయ్యి మీద వేసి సిమ్లో పెట్టాలండి. హైలో అయితే ఎప్పుడూ వండుకోకూడదు అనమాట. మనం కర్రీ ఏదైనా స్టార్టింగ్లో కొంచెం హై పెట్టినా తర్వాత సిమ్లో పెట్టుకుంటేనే కూర అనేది మెత్తగా ఉడుకుతుంది అనమాట. చూడండి, వేగింది కదా, నేను ఇప్పుడు పసుపు, ఉప్పు మళ్ళీ కొంచెం వేసినాను అనమాట. తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా కూడా అదే శనక్కాయ పప్పులు, నెక్స్ట్ టమాటా, అలాగే అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, లవంగా, యాలకులు వేసినాను అనమాట. మనం ఉంటే ఈ పల్లీలకు బదులు నువ్వులు కూడా వేసుకోవచ్చండి, లేదంటే మనం కొన్ని జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు అనమాట. అంటే మనం ఇంట్లో ఏది ఉంటే దాంతో చేయొచ్చు అనమాట. అంటే దీనికి 3 రకాలుగా కూడా చేసుకోవచ్చు అనమాట. చూడండి, మళ్ళీ కూడా నేను కొంచెం కారపొడిని, కొంచెం ధనియాల పొడి అయితే వేసుకున్నానండి. అంటే గ్రేవీ కోసం అనమాట. లోపల స్టఫ్ పెట్టినాము, అది వంకాయ వరకు వర్క్ అవుతుంది.
తర్వాత అనమాట ఇప్పుడు మనం వేసుకున్నాం కదా ఈ పేస్ట్ కోసం పైన వేసినాను అనమాట. వేసినాక ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. మళ్ళీ వంకాయ అంతా ఉడకాలి కదా మనకి, జ్యూస్ లాగా రావాలని చూడండి వాటర్ వేసినాక మనం ఉడికించుకోవాలన్నమాట. అయితే ఈ నూనెంకాయ ఇక్కడ నంద్యాల వాళ్ళు అయితే నూనెంకాయ అంటారండి, మనమైతే గుత్తి వంకాయ అంటాము. చూడండి చక్కగా ఉడికిందనమాట, ఉడుకుతుంది. ఎప్పుడు కూడా మనకి గ్రేవీ కర్రీ కానీ ఫ్రై కానీ మనము సలాకి కానీ గరిటె కానీ ఉంటుంది కదా చూడండి, అది దాంట్లో పెట్టి చూసుకునేటప్పుడు ఆయిల్ పైకి తేలాలన్నమాట. అప్పుడే అది అయిపోయినట్టు అనమాట, ఉడికినట్టు అనమాట. చూడండి నేనైతే రైస్లోకి పెట్టుకున్నాను. మామూలుగా అయితే కలర్ రైస్లోకి కానీ రొట్టెలోకి కానీ చపాతీలోకి కానీ బాగుంటుందండి. ట్రై చేయండి ఒకసారి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. నేనైతే వేడి అన్నం తిందామని చేసి పెట్టుకున్నానండి. మీరు మాత్రం కలర్ రైస్ చేసుకొని తినండి. బాయ్ అండి. థ్యాంక్స్ అండి అందరికీ, సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ. బాయ్ బాయ్.